వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చిద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, మీరు చూసే ఉంటారు, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ అన్నారు. ప్రెస్ మీట్ అంటున్నారు కానీ ప్రెస్ మీటో రికార్డెడ్ ప్రెస్ మీటో తెలియదు. దాంట్లో మాట్లాడుతూ అదానీతో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుతూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2014-19 పీపీఏలు చాలా ఎక్కువగా చేసుకుంది, మేము వాటిని రద్దు చేసి అంతకంటే తక్కువకి మేము ఒప్పందం చేసుకున్నాము. ఈ అదానీతో జరిగిన ఒప్పందాల్లో అసలు చాలా స్వచ్ఛంగా సచ్చీలంగానే వ్యవహరించామో తప్పితే అందులో ఎటువంటి అవినీతి జరగలేదు. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వాళ్ళ మీద మేము పరువు నష్టం దావా వేస్తాము అంటూ మొత్తం మీద నేను సత్య హరిశ్చంద్రుడిని, వాళ్ళ భాషలో చెప్పాలనుకుంటే సత్య హరిశ్చంద్రుడి అమ్మ మొగుడు అనుకుంటారో తెలియదు కానీ చెప్పుకొచ్చారు. ఏంటి అసలు అంటే ఆరోపణలు ఇంత భారీ స్థాయిలో వస్తున్నాయి, ఆయనేమో నేను అవినీతి చేయలేదంటున్నారు. మీ మాటల్లో ఏంటి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్న తర్వాత ఆయనలో ఇప్పటి వరకు మనకందరికీ ఆవిష్కృతంగానే ఒక కీర్తి కండుతి కనిపించింది. నేను సన్మానాలకు అర్హుణ్ణి, నాకేదైనా అవార్డు ఇవ్వాలి, ఓకే, ఏవో శాల్వాలు కప్పి మేకతోళ్ళు కప్పి సన్మానం చేయాలి అని చెప్పని తెగ తాపత్రయపడతా ఉన్నారు. ఓకే, ఆయన ఏమంటారు, అసలు ఇంత లబ్ధి ఈ రాష్ట్రానికి నేను చేకూరిస్తే దేశంలోకెల్లా అతి తక్కువ రేటుకి 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ నా వల్ల జరిగితే సహజంగా నాకు సన్మానం చేయాల్సిన పరిస్థితిలో నా మీద నిందలు మోపుతారా అంటున్నాడు, రాళ్ళేస్తున్నారు అంటున్నాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన పోల్చి చూపుతున్న సమయం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసుకున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లతోటి పోల్చి చూపుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు జరిగిన సందర్భంలోనే జరిగిన మిగిలిన రాష్ట్రాల కొనుగోళ్లతోటి పోల్చి చూపుతూ ఉన్నారు. ఇక్కడ ఎఫ్బిఐ కానీ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ కానీ నిర్ధారణ చేసింది అదే కదా. ఈ రాష్ట్రంతో పాటు కొనుగోలు చేసిన మిగిలిన రాష్ట్రాల పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల మాటను కూడా లంచాల భాగోతం ఉందనే కదా తెలియజేసింది. కాబట్టి ఈ లంచాలకి కక్కుర్తి పడ్డ తర్వాత హై అండ్ రేట్లే అగ్రిమెంట్లు అవుతాయి. ఇవాళ నా పేరు ఎక్కడ ప్రస్తావనకు వచ్చింది అంటున్నాడు ఆయన. స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ రిపోర్ట్లో క్లియర్గా అదానీ ద్వారా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి జరిగిన సమావేశాల్లో లంచాలు ముట్టించడం కానీ లేదు లంచాలకు సంబంధించిన అష్యూరెన్స్ కానీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ కొనుగోలు ఒప్పందం చోటు చేసుకుంది అని చెప్పని చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని మెన్షన్ అయితే, మరి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు కాక ఆ రోజుల్లో ఎవరు? మరి అంత స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేసిన తర్వాత ఇంకా నా మీద అన్యాయంగా రాళ్ళేస్తూ ఉన్నారు, నా పేరు ప్రస్తావిస్తే నేను పరువు నష్టం దావా దాఖా చేస్తాను అని అంటే, మొట్టమొదట ఎఫ్బిఐ మీద అలాగే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ మీద పరువు నష్టం దావా దాఖలు చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, అజూర్ అండ్ అదానీ మధ్య జరిగిన ఇంటర్నల్ కరస్పాండెన్స్లో ఈ లంచాల ప్రస్తావన ఉంది, సాక్ష్యాధారాలతోటి మేము నిర్ధారణ చేసుకున్నామని చెప్తున్నారు. ఈ లంచాలు ఇవ్వటం కోసమే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయిన కంపెనీ నుంచి ఫండ్స్ రేజ్ చేశారు. ఆ ఫండ్స్ కూడా కెనడాకి సంబంధించిన ఉద్యోగుల పెన్షన్ ఫండ్కి సంబంధించిన ఫండ్స్ని వాడుకున్నారు అని చెప్తున్నారు. అంత స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తోటి వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నప్పుడు మరి ఏ కంపెనీ నుంచి ఏ ఫండు ఈ అదానికి ట్రాన్స్ఫర్ అయింది, ఆ ఫండ్ని అదాని ఏ అవసరాలకు వాడింది అనేది వాళ్ళ ఇంటర్నల్ కరస్పాండెన్స్లో నిర్ధారణ అయింది అని అంటున్నారు. ఏ ఇంటర్నల్ కరస్పాండెన్స్తో ఎక్కడ నిర్ధారణ అయింది అని అడుగు వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 7,000 మెగావాట్లకు సంబంధించిన కొనుగోలు ఒప్పందం నా వల్ల ఖరారైంది, రాబోయే 25 సంవత్సరాలకి ఇంత తక్కువ ఖరీదుకి నేను ఈ ఖరారు చేసినందుకు గాను రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రయోజనం చేకూరుద్ది అని అంటున్నారు. రెండో పక్క వస్తున్న ఆరోపణలు ఏంటి, ఆల్రెడీ 3% ట్రాన్స్మిషన్ లాసెస్ని పరిగణలోకి తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ కాస్ట్ వేవ్ అయింది అని అంటున్నాడు. కానీ అదే సందర్భంలో ఈ ఒప్పందం ఖరారైన సందర్భంగా ఎనర్జీ సెక్రటరీ
నెట్వర్క్ ఛార్జెస్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఛార్జెస్ ఉన్నాయా లేవా, దాన్ని ఈ ప్రభుత్వం అయినా సరే దాన్ని తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆ ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలో లేరు, కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. ఎందుకనంటే మనకున్న సమాచారం మేరకు ₹2.49 అడిషనల్గా 80 పైసలు ట్రాన్స్మిషన్ కాస్ట్ పడుతుంది అని చెప్పని. అలాగే ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, గుజరాత్ డిజర్ట్ కాబట్టి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుద్ది అని అంటున్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి కొనుగోలు ఒప్పందానికి సంబంధం ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రాజస్థాన్లో జరుగుతుంది అదానీ పవర్ ప్లాంట్ ద్వారా. అదానీ పవర్ ప్లాంట్ నుంచి గుజరాత్కి సరఫరా చేసిన, ఆంధ్రప్రదేశ్కి సరఫరా చేసిన ట్రాన్స్మిషన్ కాస్ట్ అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్ గుజరాత్కి తక్కువ అవుతాయి. అయినా సరే వాళ్ళకి ₹99 ఇవ్వడం జరిగింది. మనకి ట్రాన్స్మిషన్ కాస్ట్ అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే మనం 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అది అదనపు భారం మనకి. అయినా సరే మనకి ₹2.49 ఖరారైంది. అంటే ఇక్కడ ఆ హేతుబద్ధత లేని వాదన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కచ్ ప్రాంతంలో డిజర్ట్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అని చెప్పని అంటున్నారు. ఇవాళ కచ్చిలో తయారు చేసి గుజరాత్కి ఇవ్వట్లా, ఎక్కడ తయారు చేసి ఎక్కడైనా నువ్వు ఎండ్ యూజర్కి ఏ రేటుకి దక్కింది అనేది ఇంపార్టెంట్. గుజరాత్ తను స్వయంగా తయారు చేసుకోవట్లా, అదాని దగ్గర నుంచే సెకీ ద్వారానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఏం చెప్తున్నారంటే ఆయన మధ్య దళారీలు ఎవరు లేరు అంటున్నాడు. కానీ ఇక్కడ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని యూనిట్కి 7 పైసల కమిషన్ తీసుకుంటుంది. 25 సంవత్సరాల పాటు ఈ కొనుగోలు ఒప్పందం ఖరారు ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్కి 7 పైసల చొప్పున వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి సెకీయే దళారీ. అటువంటప్పుడు ఇవాళ సెకీకి సర్వీస్ ఛార్జెస్ ముడుతూ ఉన్న నేపథ్యంలో సెకీని కమర్షియల్ ఆర్గనైజేషన్గానే దాన్ని పరిగణించాలి తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా వాళ్ళు ఏదో సర్వీస్ మోటివ్తో పనిచేసినట్టుగా మనం భావించాల్సిన నష్టం లేదు. ఎప్పుడైతే యూనిట్కి 7 పైసల కమిషన్ సంస్థకు ముడుతూ ఉందో ఈ ఒప్పందం ఖరారు కోసం, అసలు సిసలు ఛార్జీ ₹2.42గానే మనం పరిగణించాలి. 7 పైసలు మనం అదనంగా పే చేస్తున్నాం కాబట్టి ₹2.49 పడుతుంది. అది ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు తనకు సన్మానం చేయాలి అంటున్నాడు. నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానించడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఇప్పటివరకు పరిపాలించిన పాలకుల కన్నా, దేశంలో తన సమకాలీకులైన మిగిలిన ముఖ్యమంత్రుల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కొంత యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ ప్రాతిపదికగా తప్పనిసరిగా ఆయన సన్మానించి తీరాలి. దేశంలో 3 రాజధానులు ప్రతిపాదించిన మరే రాష్ట్రం లేదు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్న మరే ముఖ్యమంత్రి లేడు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఓవరాల్గా 45 మంది సలహాదారులతో పరిపాలన చేసిన మరే ముఖ్యమంత్రి లేడు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో జిఎస్డిపిలో అత్యధిక అప్పులమయంగా రాష్ట్రాన్ని మార్చిన మరే ముఖ్యమంత్రి లేడు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన పాలనా హయాంలో రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదించిన నేషనల్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అటకెక్కించాడు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ప్రభుత్వోద్యోగులకి ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రభుత్వోద్యోగులందరూ బారులు తీరి ఆయనకి సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 5 సంవత్సరాల పాటు ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయని ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. దానికోసం ఉపాధ్యాయ నియామక అభ్యర్థులందరూ కూడా ఎవరెవరైతే ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కించుకోవాలని చెప్పని కష్టపడి కోచింగ్లు తీసుకుంటున్న అభ్యర్థులందరూ ఉన్నారో వారందరూ కూడా బారులు తీరి జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. తను అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం సంగతి దేవుడెరుగు కొత్త మద్యం పాలసీలు తీసుకొచ్చి ప్రజల ఒళ్ళు ఇల్లు 2 కూడా గొల్ల చేసినందుకు గాను ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బారులు తీరి జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా అయితే జీవితకాల సన్మానం జరుగుతుంది. సో ఇంత ఘనత సాధించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మే 13వ తారీఖు రోజు ఓటు రూపంలో చేయాల్సిన సన్మానం చేసేసారు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా హయం
మనం ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నట్టుగా గుప్తుల కాలం స్వర్ణయుగం అని చెప్పుకున్నట్టుగా ఈ రాష్ట్ర చరిత్రలో తన పాలనే ఒక స్వర్ణయుగం అన్నట్టుగా ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదట ఆయన కూడా అదే భ్రమంలో బతుకుతూ ఉన్నాడు. మీరు ప్రజల చేత ఎందుకు చేత్కరానికి గురయ్యారనేది మొట్టమొదటి రియలైజ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మీకు సన్మానాలు చేయాలా లేదు ఏనుగంబారీలకి ఊరేగించాలనేది తర్వాత ఆలోచన చేయొచ్చు. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మేము కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత కొంత రీసెర్చ్ చేస్తే అప్పటి చంద్రబాబు నాయుడు గారి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి కంపారిజన్ మాత్రం చూపిస్తున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇతర రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్న ప్రైస్ గురించి మాట్లాడట్లేదు. నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకున్న ప్రైస్ గురించి మాట్లాడట్లా. 5 సంవత్సరాల క్రితం రేటుకి ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న రేటుకి మాత్రమే డిఫరెన్సెస్ చూపిస్తున్నారు తప్పితే. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సోలార్ పవర్ మనకి మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ అయిన రోజుల్లో యూనిట్ కాస్ట్ 12 రూపాయలుగా ఉండేది. 12 రూపాయలకు ఉండేది. అవును. గ్రాడ్యువల్గా సోలార్ ప్యానల్స్ ఉత్పాదన మనకి ఇండియాలోనే తయారవటం మొదలయ్యి సోలార్ ప్యానల్స్ ఖరీదు తగ్గి సోలార్ పవర్ ఉత్పాదక ఖర్చు తగ్గిన తర్వాత తగ్గుతూ వచ్చింది. మనం పోల్చి చూసుకోవాలి అని అంటే మొబైల్ ఫోన్స్ అవి ఆ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఇన్కమింగ్ కాల్కి నిమిషానికి 14 రూపాయలు ఛార్జ్ ఉండేది. అవుట్ గోయింగే కాదు, ఇన్కమింగ్ కాల్కే 14 రూపాయలు ఛార్జ్ ఉండేది. ఇవాళ ఏ ఖరీదుకి వచ్చాం మనం. అలాగే సోలార్ ఎనర్జీ కూడా 2014-19 మధ్య ఆ సోలార్ ఎనర్జీ ఉత్పాదక ఖర్చు ఆ రోజు ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్టు ఆ రోజు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లకి ఉన్న ధర వేరు. కానీ ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ ఉండే కొద్ది వాటి ఖర్చు తగ్గుతూ వచ్చింది, ఖరీదులు తగ్గుతూ వచ్చినాయి. కాబట్టి 2017-18లో చేసుకున్న ఒప్పందాలతోటి 2021లో చేసుకున్న ఒప్పందాన్ని పోల్చి అది కూడా 2024 నుంచి సరఫరా కాబోయే ఉత్పత్తి ఈ 2024 నాటికి ఆ రోజు ఓపెన్ మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం ఖరారు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పిన అధికార వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సూచించినా కూడా ఆయన 2021లోనే 2024 నుంచి సరఫరాకి కావాల్సిన ఒప్పందం చేసుకోవటం. ఆ చేసుకున్న సందర్భంలో అదే సంవత్సరం 2021 సంవత్సరం మే నెలలో ₹2.12 ₹2.17 ఓపెన్ మార్కెట్లో ఆ రోజు ఒప్పందాలకు ఆస్కారం ఉన్నా కూడా 2021 డిసెంబర్లో ₹2.49 చేసుకోవటం అనేది ఖచ్చితంగా హై అండ్ రేట్ అది. కాబట్టి ఇక్కడ దీంట్లో మామూళ్ళ భాగవతం నడిచింది, లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది అనేది ఆల్రెడీ ఆ కంపెనీల ఇంటర్నల్ కరస్పాండెన్స్లోనే నిర్ధారణ అయింది. ఆ ఫండ్స్ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన కంపెనీ నుంచి పులప్ చేసుకున్న ఫండ్స్ని ఏ అవసరాలకి ఖర్చు పెట్టారు అనేది వాళ్ళ ఇంటర్నల్ కరస్పాండెన్స్లోనే ధృవీకరణ అయ్యున్న నేపథ్యంలో ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు సాధించడం కోసం 2029 కోట్ల రూపాయలు ఓవరాల్గా ఖర్చు పెడితే అందులో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసుకున్న ఒప్పందం కోసమే 1750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అనేది నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా తన డొల్లతనాన్ని తనకు తాను బయట పెట్టుకుంటున్నాడు తప్ప ఇంకా ప్రజల్ని నమ్మించగలను అని అంటే నమ్మించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరిగిన నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మరొకసారి సిద్ధంగా లేరనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా రాజేష్ అప్షార్ గారి విశ్లేషణ. దీన్ని బట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్య హరిశ్చంద్రుడా కాదా అనేది నిర్ణయించింది మీరే. థ్యాంక్ యూ.